పరిష్కారం దీనికి. ఆదుర్తి సుబ్బారావు గారు ఎస్వీఆర్ని కలిసి ఒక్కసారి సుడిగుండాల సినిమా నువ్వు చూడు అని తీసుకెళ్ళి ఆయన కూర్చోబెట్టి సినిమా వేసి చూపించారు. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత తిరిగి అదే మీడియాతో ఆయన మాట్లాడాడు రంగారావు గారు. నేను నిన్న ఏదో మాట్లాడాను ఆవేశపడి, కానీ ఈ సినిమా బెటర్గానే ఉంది, నా సినిమాతో పోలిస్తే ఇది బెటర్గానే ఉంది, దీనికి ప్రథమ బహుమతి ఇవ్వటం పట్ల నాకు ఏ విధమైన ఆక్షేపం లేదు అని చెప్పాడు. అంటే అంత ఓపెన్గా ఉండగల తత్వం అయింది ఏదైనా సరే. అంటే ముందు తొందరపడినా రెండో రోజు సరిదిద్దుకోవడానికి కూడా ఆయన వెనకాడే రకం కాదు. తన వైపు నుంచి తప్పు జరిగింది అంటే ఇమ్మీడియట్గా వెళ్ళి చెప్పేటువంటి పద్ధతిలో ఉండేవాడు ఆయన. అయితే ఆయన్ని అప్రోచ్ అవడానికి భయపడేవాళ్ళు. అంటే ఆయన రియాక్షన్ చాలా హెవీ డోసేజ్లో ఉండేది. ఒకసారి డివి నరసరాజు గారు ఒక అనుభవం చెప్పాడు ఆయనతో, రంగారావు గారితో. భక్త ప్రహ్లాద సినిమా క్లైమాక్స్ షూట్ అయిపోయింది, ఎడిట్ అయిపోయింది సినిమా. ప్రివ్యూ చూస్తూ ఉండగా ఎందుకో ఆ క్లైమాక్స్లో కొంత డల్నెస్ కనిపించింది టేకింగ్కి సంబంధించి. ఓకే, ఇలా కాదు, మనం ఇంకొక 3-4 యాంగిల్స్లో చేసి గనక పెట్టుంటే ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందని చిత్రపు నారాయణమూర్తి గారికి అనిపించి ఆ మాట అనేసి, అయినా ఎందుకు మళ్ళీ రంగారావుతో తలకాయ నొప్పి వదిలేయండి అని అన్నట. అంటే ఆయన ఏవిఎం వారి సినిమా అది. అలా కాదు, ఒక్కసారి ప్రయత్నం చేయొచ్చు కదా అంటే, లేదు వెండు అదొక గొడవ మళ్ళీ అని ఒక పని చేయొచ్చు అని నరసరాజు గారు కూడా ఉన్నాడు ఆ సినిమాకి డైలాగ్ రైటర్ ఆయన. మీరు ఒక్కసారి రంగారావుని కలిసి ఇలా చెప్పండి ఆయనకి, నేను రాత్రి చూశాను ప్రివ్యూ, మీరు చాలా అద్భుతంగా నటించారు, కాకపోతే టెక్నికల్గా చాలా ఇబ్బందిగా ఉంది, ఆ షాట్ ప్రాపర్గా తీయలేదు వాళ్ళు, మీ నటన మీరు ఎంత అద్భుతంగా నటించారో అంత అద్భుతంగా వాళ్ళు ప్రాపర్ వే. సో ఆ పేరు ఎవరికి వస్తుంది, బాలేదు అనే పేరు మీకు వస్తుంది, వాళ్ళకి రాదు. అందుకని నాకు అనిపించింది మీకు చెప్తున్నాను, మీరు ఒక్కసారి చిత్రం నారాయణమూర్తి గారికి ఫోన్ చేసి మళ్ళీ తీయమని చెప్పండి, మీరు చెప్తే డెఫినెట్గా తీస్తాడు ఆయన అని చెప్పారు. ఇది కూడా స్క్రిప్టెడ్, అంటే బాగా వెనపూస రాసి మరి చెప్పించారు ఆయన చేత. ఇలా మీరు వెళ్ళి రంగారావు గారి దగ్గర నటించండి అని ఒక క్యారెక్టర్ ఇచ్చారు నరసరాజు గారికి. ఈయన వెళ్ళి అదే చెప్పాడు. సో దిస్ వాస్ ఆర్కెస్ట్రేటెడ్ ఆల్రెడీ, ఈ రకంగా ఉండాలి సన్నివేశం అని చెప్పి అని అనుకుని నటింపజేయాలంటే ఈయన వెళ్ళి మాట్లాడాడు రంగారావు గారితో. మాట్లాడితే ఆయనకి చాలా ఆవేశం వచ్చేసింది వెంటనే. అదేంటి అలా ఎలా తీస్తాడు, నేను చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి రిహార్సల్ వేసుకుని చేశాను అది అని చెప్పి వెంటనే ఆయనకు ఫోన్ చేసి ఇంటికి, బాగాలేదట కదా ఇప్పుడే ఈయన వచ్చి మాట్లాడాడు అంటే, లేదు అది బాగానే ఉందన్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ రీషూట్లు అవన్నీ చేసుకున్నారు కదా ఇలా మాట్లాడుకోవాలని అయిపోయింది. ఆయన ఏదో రిలీజ్ డేట్ గురించి ప్రయత్నాలు చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ రీషూట్లు అవి పెట్టకన్నట్టు ఆయన. నేను కాంప్రమైజ్ అవదలుచుకోలేదు, నువ్వు షూట్ పెడతావా లేదా అన్నట్టు. సరే రేపు పొద్దున్న రా మాట్లాడుకో అని తర్వాత ఒక 2 days టైం తీసుకుని అది షూట్ చేశారు. ఇలా ఉండేది ఆయన ధోరణి. ఎవరైనా సరే వెళ్ళి అప్రోచ్ అవ్వటం కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు, కానీ అప్రోచ్ అయితే మాత్రం ఆయన చాలా ఈజీగానే వచ్చేసేవాళ్ళు. ఇండస్ట్రీలో అండి ఇప్పుడు ఆయనతోటి రామారావు గారు ఎక్కువ అటాచ్డ్గా ఉండేవారా, నాగేశ్వరరావు గారు ఉండేవారా? అంటే ఇద్దరితోనూ మంచి సినిమాలు చేశాడు ఆయన. కాకపోతే ఆయన పర్సనల్ లెవెల్లో ఎన్టీఆర్తో ఉండేది. ఎన్టీఆర్తో చాలా విషయాల్లో ఆయనకి ఏకీభావం ఉండేది. కారణం ఇద్దరు విజయ కాంపౌండ్లో అప్పుడు కాంట్రాక్ట్ ఆర్టిస్టులుగా ఎంటర్ అయ్యారు. ఆయన షావుకారుతోనూ, అదే షావుకారులో ఈయన కూడా. ఆ తర్వాత రంగారావు గారు లేకుండా విజయ సినిమా లేదు, రామారావు లేకుండా విజయ సినిమా లేదు. గంగామంగ వరకు కొనసాగింది అది. గంగామంగ మొదటిసారిగా రామారావు లేకుండా వచ్చినటువంటి విజయ సినిమా అది. అప్పటి వరకు వాళ్ళిద్దరూ కలిసే ప్రయాణించారు. అలాగే కొద్ది రోజులు ఆయన ఎన్టీఆర్కి రూమ్మేట్ కూడా. ఓకే, అంటే ఆయన తిరిగి మెడ్రాస్ వచ్చినప్పుడు, పల్లెటూరు పిల్ల క్యారెక్టర్ కోసం వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి అనే సమస్య వచ్చి కొద్ది రోజులు వీళ్ళ గదిలో ఉన్నాడు ఆయన. తాతినేని ప్రకాశ్రావు గారు అలాగే ఎన్టీ రామారావు గారు వీళ్ళు ఒక రూమ్లో ఉండేవాళ్ళు. అదే రూమ్లో తను కూడా ఉండి అక్కడి నుంచి వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోయాడు ఆయన.
రామారావు గారికి రంగారావు గారికి ఒక 5 సంవత్సరాల వయసు తేడా ఉంటుంది అంతే. ఎవరండి పెద్ద అంటే రంగారావు గారు? రంగారావు గారే పెద్ద. ఈయన 18, ఆయన 23. అది వాళ్ళ మధ్య ఉన్నటువంటి గ్యాప్. కానీ చాలా ఫ్రెండ్లీగానే ఉండేవాడు. రెండోది రంగారావు గారు చేసినటువంటి క్యారెక్టర్లు తను చెయ్యాలి అనుకునేవాడు ఆయన, రామారావు గారు. ఆయన కీచకుడు వేశాడు కాబట్టి ఈయన కీచకుడు వేశాడు. విరాట పర్వం అని సినిమా తీసి తన బ్యానర్లో. ఆయన అక్బర్ చేశాడు. అలాగే ఆయన మీద పృథ్వీరాజ్ కపూర్ ప్రభావం కూడా ఉండేది రామారావు గారి మీద. వీళ్ళిద్దరూ చేశారు అక్బర్ క్యారెక్టర్ అని చెప్పి అది చేయటం కోసం అక్బర్ సలీం అనార్కలి అనే సినిమా తీశాడు. అది ఆడలేదు. అలాగే సీతారామ కళ్యాణం సినిమా ఆయన బ్యానర్లో వచ్చిన ఓన్ ప్రొడక్షన్ కేవీ రెడ్డి గారితో ఆ సినిమా డైరెక్ట్ చేయించుకోవాలనుకున్నాడు ఆయన. రంగారావు గారు రంగారావుతో రావణ పాత్ర చేయించాలనేది కేవీ రెడ్డి గారి అభిప్రాయం. రాముడిగా నువ్వు వెయ్యి, రావణుడిగా రంగారావు వేస్తాడు అని చెప్తే ఈయన అంగీకరించాల. తను రావణుడు వెయ్యాలి అని ఫిక్స్ అయి ఉన్నాడు ఈయన రామారావు గారు. అయితే ఎన్టీఆర్ బ్యానర్లో కూడా ఎస్వీఆర్ యాక్ట్ చేశాడు చాలా సినిమాలు. అందులో జయసింహ సినిమా అంటే ఆ బ్యానర్లో ఎన్ఏటీలో మొదటి సూపర్ హిట్ సినిమా అది. అందులో అదే సినిమా దాదాపుగా ఇప్పుడు బాహుబలి అనే పేరుతో వచ్చినటువంటి పాన్ ఇండియా సినిమాకి మాతృక అది. ఓకే, జయసింహ. ఇందులో నాజర్ వేసినటువంటి క్యారెక్టరే అందులో రంగారావు గారు వేసాడు. అంటే చాలా పాలిష్డ్గా విలని చూపిస్తాడు ఆయన. జయసింహ సినిమాలో రంగారావు గారి పెర్ఫార్మెన్సు దాదాపుగా ఆ సినిమాలో నటించినటువంటి ఇతర నటీనటులందరినీ కూడా డామినేట్ చేస్తుంది ఇప్పటికీ. అంటే ఇప్పుడు ఆ సినిమా యూట్యూబ్లో చూసినా కానీ కొన్ని సన్నివేశాల్లో పర్టికులర్గా రామారావు గారు అలాగే రంగారావు ఉన్న సన్నివేశాల్లో ఆయన ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసేటువంటి